ఒకటి కాదు రెండు. ఫస్ట్ వీక్నెస్ వచ్చి కళ్ళండి నాకు. ఇఫ్ సంబడీస్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్, ఐ కన్సిడర్ దట్ గర్ల్ బ్యూటిఫుల్. లేకపోతే సమ్వేర్ నాకు అదొకటి. ఇంకోటి ఏంటంటే ఐ లైక్ విమెన్ హూ నో దేర్ మైండ్, క్లారిటీ ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం. అదే దట్స్ బికాస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ లేకపోతే కంపాటబిలిటీ కష్టం. ప్లస్ మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఉండేవాళ్ళు, అత్తగారు. షీ యూస్ టు బీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే డబ్బుల విషయాలు కానీ, తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, రిలేటివ్స్తో రిలేషన్షిప్స్ కానీ, షీ యూస్ టు బీ ద హెడ్. షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీఆర్ ప్యూర్లీ మేటర్. ఆమె చెప్పిందే శాసనం అండి. సో అది చూసి పెరిగినవాడిని నేను. సో ఎవరైనా సరే మా అమ్మలాగా బేలగా ఉంటే నాకు రుచించదు. నాకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో తెలియాలి. అండ్ నేనైనా తెలియకుండా ఒక మాట మాట్లాడిస్తే తిరిగి లెఫ్ట్ అండ్ రైట్ నాకు ఇవ్వాలి. ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఓకే రైట్, నేను చేసిన తప్పు నేను అనుభవించక తప్పదని. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అబౌట్ రెస్పెక్ట్. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ అబౌట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్, అవునండి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మర్యాద లేకుండా ఫ్రెండ్షిప్ లేదు, మర్యాద లేకుండా ప్రేమ లేదు, మర్యాద లేకుండా పెళ్లి లేదు, మర్యాద లేకుండా జీవితం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకరికొకరు మర్యాద లేకుండా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు సరిగ్గా మర్యాద ఇవ్వకపోతే ఈ ఇంటర్వ్యూ సాఫీగా జరిగేదో చెప్పండి. మర్యాద లేకుండా బేసిక్ లేదండి. అది మీ వ్యక్తిత్వంలో మొదటి నుంచి మీరు చాటుకుంటూ వచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ గివిన్ చేయలేదు. ఎంత అవసరం ఉన్నా కూడా లేదండి, అవసరం లేదండి. ఏమండి, మన అభిమానం చంపుకొని మనం తిరిగే బెంజ్ కారు ఎడ్ల బండితో సమానం అండి. వెరీ ట్రూ. బట్ అదే మనం గర్వంగా పొలంలో మన ఎడ్ల బండిలో తిరిగితే మనమే రాజా. అంతే. అందుకే నేను ఎవరితో కంపేర్ చేసుకోనండి. మీరు వచ్చినప్పుడు చెప్పండి. ఎందుకంటే చిన్న విషయం చెప్పేస్తాను. నా ఫిలాసఫీలు కొన్ని ఉన్న పిచ్చి ఫిలాసఫీ. నాకంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉంటుంది. నేను కంపేర్ చేసుకోను. నాకు ఈక్వల్గా ఉన్నవాళ్ళు, ఈక్వల్ అనేది తప్పు మాట అండి. మిగతా వాళ్ళ దృష్టిలో నాకు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళ కష్టం వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారు. అండ్ ఎవరి సక్సెస్ వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళదేనండి. నేను వాళ్ళ సక్సెస్ కోరుకోవడం పిచ్చితనం, అది మూర్ఖత్వం. నాకంటే కింద ఉన్నవాళ్ళు, కింద నేను నా అభిమతం కింద అని చెప్పడం కాదు, నాకంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, దట్ ఈస్ ద రైట్ వర్డ్, సారీ. సో నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని చూసి నేను తృప్తి పడకూడదు. వాళ్ళకంటే నేను బాగున్నాను కదా అని సడన్గా వాడు పైకి వెళ్ళిపోయాడంటే ఇది నమ్మ నేను ఇక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి, ఎనీ స్టేజ్. నేను ఒక దీవిని, నా దీవి ఇది, ఈ దీవిలో నేను ఉన్నాను. ఎక్కువ నీళ్ళు వస్తే మునుగుతాను, తక్కువ నీళ్ళు వస్తే పైన. ఇట్ ఈస్ లైఫ్. వెరీ ట్రూ. అయితే మీరు వచ్చినప్పుడు వాట్ డిడ్ యువర్ పియర్స్ ఫీల్? మీ తోటి సాటి యాక్టర్స్ అందరూ షేక్ అయ్యారా? షేక్ అంటే ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవడం కష్టం అయిపోయింది వాళ్ళకి. అసలు వీడియో ఏదో మూడీగా ఉన్నాడు, వీడు ఏదో డిఫరెంట్గా ఉన్నాడు అనే ఫీలింగ్. ఆ తర్వాత మెల్లమెల్లగా నేను వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. కానీ కాంపిటీషన్ ఫీల్ అయి ఉంటారు కదా మీరు. రావడం ఒక పర్టికులర్ సెగ్మెంట్ని మీరు క్యాప్చర్ చేస్తారు. నేను అంటే ఫర్ మీ ఆల్వేస్ నాకు ఎదురీత నాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అది కాదు, ఎందుకంటే నేను తమిళ్లో ఎంటర్ అయినప్పుడు కార్తీక్ వచ్చి ముత్తురామన్ కొడుకు అండి, ప్రభు వచ్చి శివాజీ గణేశన్ కొడుకు. వీళ్ళు నా కాంటెంపరీస్. అవును, అందరూ లెజెండ్ కొడుకులు. ఆల్రెడీ హ్యావ్ ఒక క్యాన్వాస్ ఉంది. సరే అక్కడ తప్పించుకొని నేను తెలుగుకి వస్తే ఇక్కడ అక్కినేని గారి సన్ నాగార్జున ఉన్నాడు, ఇక్కడ నాయుడు గారి సన్ వెంకటేష్ ఉన్నారు, మన ఎన్టీఆర్ గారి సన్ బాలకృష్ణ ఉన్నారు. సో బట్ స్టిల్ నాకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకోవడానికి నేను ప్రయత్నించాను తప్ప నేను వాళ్ళలాగా ఉండాలనో, వాళ్ళని కంపేర్ చేసుకోవాలని, వాళ్ళని బీట్ చేయాలి ఏమి ఎప్పుడు నాకు ఆ దృక్పథమే లేదు. సో అందుకే నాకు ఒక మేనేజరు, ఒక చాలా కొద్ది టైం పనిచేసిన ఒక మేనేజరు, చిరంజీవి గారు ఈ సినిమాలో ఈ జాకెట్ వేశారు కాబట్టి మనం ఆ జాకెట్ వేయాలి, మనం డాన్స్ మాస్టర్ చిరంజీవి గారు డాన్స్ మాస్టర్ని పెట్టుకోవాలి, మనం ఎట్లాగైనా సరే వాళ్ళ టీంని పెట్టుకొని మనం ఒక హిట్ ఇవ్వాలి అని అన్నప్పుడు వెంటనే పనులను తీశారు. అటువంటి ఐడియాలు ఉన్నదంతా నేను ముందుకు వెళ్ళలేను. నేను జస్ట్ ఇట్స్
నెగిటివ్ ప్రెషర్ చాలా. అవును, ఇప్పుడు పాజిటివ్ ప్రెషర్ అయినా అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి గారు అండి, నేను సురేష్ అండి. నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్. ఆయన కాశ్మీర్ వెళ్ళాడని చెప్పి ప్రొడ్యూసర్ని తోలి నేను కాశ్మీర్కి తీసుకెళ్ళి షూటింగ్ తీసుకెళ్ళి ఎందుకండి? మన పక్కన ఉదయగిరిలో షూటింగ్ చేసుకుంటే చాలండి మనకి. హ్యాపీ. అంటే దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చేయాలని కూర్చొని ఆలోచిద్దాం. దాని మీద ఒక 1 వీక్ సిట్టింగ్ వేద్దాం. ఉదయగిరిలో షూటింగ్ చేసినా ఎట్లా జనాన్ని చూసేటట్టు చేయడం అనేది. లెట్ us వర్క్ ఆన్ దట్. సో దట్ యూస్ టు బి మై వ్యూ పాయింట్ అండి. ఇది చాలా మందికి ఎక్కేది కాదు, అర్థమయ్యేది కాదు. అంటే కొంచెం గేర్ అనుకుంటారు. అవునండి, తిమ్మిరు జాస్తి அப்படின்னு சொல்லுவாங்க இல்லையா? తిమురు జాస్తి అని ఫీల్ 100%. నాకు ముందు నుంచే నాకు గేర్ అని పేరండి. తమిళ్లో తిమురు, ఇక్కడ గేరా. అంతే. ఎందుకంటే నేను నిజం మాట్లాడతానండి. మీరు డిఫరెంట్ అంటే నేను చిన్న తార్కాణం చెప్తాను. నా ఫిలాసఫీసు, నా పిచ్చి ఫిలాసఫీ. నేను ఒక హోటల్లో టేబుల్ మీద కూర్చున్నానంటే నేను కూర్చోక ముందు ఆ టేబుల్ ఎంత నీట్గా ఉందో నేను కూర్చొని తినిన తర్వాత కూడా అంత నీట్గా తయారు చేసిన తర్వాత లేస్తానండి. దానికి వెయిటర్ ఉన్నాడు కదా, వాడి పని వాడు చేసుకుంటాడు కదా, ఇవన్నీ కామెంట్లు చాలా వచ్చాయి. కానీ నా బాధ్యత, కనీస బాధ్యత నేను చేయాలండం నా దృక్పథం. ఎందుకంటే కొంచెం జాపనీస్ ఫిలాసఫీ నేను ఫాలో అవుతానండి. కైజన్, కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్వేస్ లీవ్ థింగ్స్ యాజ్ దే వేర్. ఎలా ఉండేవో అలా వదలడం నీ బాధ్యత. భూమి మీద కానీ, టేబుల్ మీద కానీ, లేకపోతే జీవితంలో కానీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక పేపర్ నాప్కిన్ నా చేతికి ఇచ్చారంటే సాయంత్రం వరకు అది పనిచేస్తాను నాకు. వృక్షో రక్షతి రక్షిత. ఎందుకంటే ఎన్ని చెట్లు కొడితే ఎన్ని పేపర్ నాప్కిన్లు ఈరోజు వస్తున్నాయండి. ఇంతకుముందు మనం టవల్స్ వాడేవాళ్ళం, సాయంత్రం వెళ్ళి దాన్ని ఉతుక్కోవాల్సి వస్తుందని చెప్పి ఈరోజు మనం నాప్కిన్లు స్టైల్గా మనం వాడడం స్టార్ట్ చేసాం. అందుకే ఆ ఒక నాప్కిన్తో వీలైనంత వరకు నేను ఆ రోజంతా గడిపేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ మీరు సొంతంగా అలవర్చుకున్నవి? సొంతంగా. ఇది కైజన్ ఎలా ఇంట్రొడ్యూస్ అయ్యారు మీరు? బికాజ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ జాపనీస్ ఫిల్మ్స్, బుడోకాయి ఫిల్మ్స్ అని, సమురాయి ఫిల్మ్స్, అవన్నీ. అక్కడ మెల్లగా నాకు చిన్న ఒక ఎక్స్పోజర్ దొరికింది. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ జాపనీస్ ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో చున్జు, ఆర్ట్ ఆఫ్ వార్, చైనీస్ ఫిలాసఫీ. నేను ఎక్కువ ఈస్టర్న్ ఫిలాసఫీస్ ఎక్కువ నమ్ముతానండి. బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అపార్ట్ ఫ్రమ్ వైకింగ్స్ దెర్ ఈస్ నో కల్చర్ ఆర్ హెరిటేజ్ ఫర్ వైట్ పీపుల్. అమెరికన్స్ ఆర్ ఇమిగ్రెంట్స్ అండి. They don't have a particular culture. We have all over the oldest civilizations in the world are China and India andi. Number 3 comes Japan and number 4 comes Russia. సో మిగతా వాళ్ళందరూ డిస్టెంట్. ఆ తర్వాత వచ్చినది యూరోపియన్ సివిలైజేషన్, తర్వాత వచ్చింది ఈ సివిలైజేషన్ తర్వాత. సో ఈరోజు వాళ్ళు వచ్చి మేము వీఆర్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ సివిలైజేషన్ మాట్లాడుతుంటే నవ్వడం తప్ప మనం ఏం చేయలేమండి. They don't know squat about civilization as much as we know. Absolutely, very true. ఎందుకంటే వీఆర్ డీప్లీ రూటెడ్ అండి. అండ్ స్లోలీ నేను ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్తోనే ఇంతకుముందు వీడు వయసు అయిపోయింది వీడు మాట్లాడతాడు అన్న కమెంట్స్ కూడా నేను చూశాను. బట్ వయసు అయిన తర్వాతే మాట్లాడగలుగుతాం. 17-18లో మాట్లాడితే వీడికి మెంటల్ అనుకుంటారు. సో మెల్లగా మన పాత ఫిలాసఫీలు మనం ఫాలో చేస్తే అది ఒంటికి మైండ్కి చాలా మంచిది అనేది అర్థం చేసుకున్నాను. మై డయట్ హ్యాస్ ఐ కెనాట్ ఈట్ ఎనీథింగ్ విదౌట్ జింజర్, గార్లిక్, పసుపు. ఈ మూడు ఉండాలి. ఈ మూడు కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ఆర్గానిక్, నాట్ బ్రాండ్ ఆర్గానిక్ అని రాస్తారు చూడండి, అది కాదు. వీలైనంత వరకు నేల నుంచి తవ్వి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ లవ్ గార్డెనింగ్. I grow tomatoes at home. I grow brinjal. I grow fruit, whatever vegetables I can, I grow at home. And నేను చేపల మార్కెట్కి నేనే వెళ్తాను, చికెన్ మార్కెట్కి నేనే వెళ్తాను. దగ్గరుండి నేను నాకు కావాల్సినట్టు నేను కటింగ్ చేసుకుంటాను. ప్లస్ నేను ఈరోజు తినే ప్రతి ముద్ద నేను వండుకునేదే. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను నా లంచ్ నేను కట్టుకొని వచ్చాను. నేను తయారు చేసి వండుకొని కట్టుకొని వచ్చాను. బయట తినరు అసలు? వీలైనంత వరకు నేను అవాయిడ్ చేస్తారు. రైట్ నౌ 1 year అయింది బయట అవాయిడ్ చేసి. ఎందుకంటే ముందు మా మదర్కో మా వైఫ్కో ఇట్లా కావాలి అని చెప్పి ఆ తర్వాత అది కొంచెం వాళ్ళని మరీ
రసపెట్టినట్టు తయారవుతుందని చెప్పి నేనే నా కిచెన్ అంతా సెటప్ చేసుకొని నేను 25 ఇయర్స్గా నేను కుకింగ్ నేర్చుకుంటున్నానండి. ఐ లర్న్, ఐ మేక్ చైనీస్, థాయ్, జాపనీస్ అండ్ కేజన్ కుకింగ్, ఇటాలియన్, సో ఇండియన్ బిర్యానీస్ అవి ఇవి అన్నీ చేస్తానండి. సో ఐ నో కుకింగ్. ఇది కుకింగ్ తెలుసుకోవడం వల్ల తమిళ్లో వచ్చి కిచెన్ సూపర్ స్టార్ అనే ఒక షోకి 6 సంవత్సరాలు 6 సీజన్స్ నేను జడ్జిగా ఉన్నాను. ఇటు సైడ్ ఒక పెద్ద షెఫ్, ఇటు సైడ్ ఒక పెద్ద షెఫ్, వాళ్ళ ముగ్గురికి ఈక్వల్గా, ఇద్దరికి ఈక్వల్గా నేను కమెంట్లు ఇవ్వగలిగాను. బికాజ్ ఐ న్యూ అబౌట్ ఇంటర్నేషనల్ కుజిన్. సో యూ నీడ్ టు లర్న్ అండి. నాకు సినిమాలు లేనప్పుడు అండి ఇంట్లో కూర్చొని బేవర్స్గా అటు ఇటు తిరగడం లేకపోతే మందుగడ్డి పడిపోవడం కంటే నేను ఐ లర్న్డ్ C++, జావా, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ఎకానమీ ఇవన్నీ నేర్చుకొని నేను ఐ హ్యావ్ దోస్ సర్టిఫికెట్స్. ఆ తర్వాత లాంగ్ డిస్టెన్స్లో నేను బీకామ్ చేశాను, ఎంకామ్ చేశాను, MBA చేశాను. సో ఐ లైక్ టు లర్న్. ఫర్ మీ లైఫ్ ఇస్ అ లర్నింగ్ ప్రాసెస్. అంటే ఇట్ ఈస్ బియాండ్ ఎనీబడీస్ కాంప్రిహెన్షన్. అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే ఓ సినిమా హీరో అంటే, సారీ టు సే దిస్, బట్ ఒక మేక్ బిలీవ్ వరల్డ్లో, ఒక లిమిటెడ్ వరల్డ్లో ఉండిపోవడం, హీరోయిన్ అయినా చాలా కొద్ది మందికి డిఫరెంట్. బికాజ్ మీరు ఇప్పుడు MBA ఇవన్నీ చేయకపోయినా మీరు హీరో సురేషే. అండ్ మీరు మీ హిట్లు మీవే, ఎవరో తీసుకోలేరు, నోబడీ కెన్ టేక్ ఇట్. ఇది మీకోసం మీరు చేశారు, ఎవరికో ప్రూవ్ చేయడానికి కూడా కాదు. దానివల్ల మీకు ఉద్యోగం రాలేదు, కొత్తగా మీ రెమ్యూనరేషన్ పెరగలేదు, బట్ యూ డిడ్ ఇట్ జస్ట్ ఫర్ ద జాయ్ ఆఫ్ ఇట్. అది ఎవరికీ అర్థం కాని విషయం. దాంట్లో వచ్చే సంతోషం, దాంట్లో వచ్చే ఒక అచీవ్మెంట్, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. ఈరోజు కూడా నేను ఈ వెయిట్ లాస్ 32 కిలోలు తగ్గానండి ఫ్రమ్ ద లాస్ట్ బర్త్డే. నా 59వ బర్త్డేకి 60వ బర్త్డేకి మధ్యలో నేను 32 కిలోలు తగ్గాను. ఎందుకు తగ్గాలనుకున్నారని ముఖ్యం. సడన్గా తగ్గాలనిపించింది నాకు. అంటే నా శరీరం నా కంట్రోల్ దాటిపోతుంది, నా బీపీ ఎక్కువైపోతుంది, నా షుగర్ ఎక్కువైపోతుంది. పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ముందులాగా లేరండి, మీరు బాగా మారిపోయారండి. ఇవన్నీ కమెంట్స్ కొంచెం నాకు ఐ అండర్స్టూడ్ దట్ యూఆర్ నాట్ ఎట్ యువర్ బెస్ట్. ఐఎమ్ నాట్ అట్ మై బెస్ట్. అండ్ ప్లస్ ఈ మధ్యలో మోసేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫాదర్ రోల్కి కరెక్ట్గా ఉన్నారండి, గంభీరంగా అలా ఆ ఫిగర్ అలా వస్తుంటే ఆ రాజసం అని మాట్లాడి కొంచెం నేను ఎక్కడో అది నమ్మేసి ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇది బికాస్ వాళ్ళ కోసం కాదు నేను బతికేది నా కోసం. సో అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై వెల్ బీయింగ్. అండ్ అద్దంలో నా మొహం నేను చూసుకొని నేను అప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి అప్రూవల్. మై అప్రూవల్ నెంబర్ 1 ఇస్ మై సెల్ఫ్. ఎందుకంటే నా వర్స్ట్ క్రిటిక్ నేనే. నాకు అవార్డు వచ్చిన, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన సినిమాలు చూసి నేను థూ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. అంటే థూ అంటే ఒక ప్రివ్యూ థియేటర్లో కార్నర్లో కూర్చొని నేను ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తావు నా కొడకారి అనే ఫీలింగ్ నేను తెచ్చుకున్న సందర్భం. దట్ ఈస్ వై ఒక రేంజ్ తర్వాత నేను నా సినిమాలు డబ్బింగ్లో చూసుకోవడం తప్ప ఆ తర్వాత ఫుల్ సినిమా నేను చూడడం మానేశాను. బికాజ్ ఐఎమ్ సో క్రిటికల్ ఆఫ్ మై సెల్ఫ్. ఇట్స్ వెరీ హార్డ్ కదా. You're hard on yourself. I am very hard on myself. But why? It's better than somebody being hard on me కదా. అలా అయితే పర్లేదు. అంటే ఇఫ్ ఇట్స్ అ థాట్ అవుట్ డెసిషన్ ఆర్ ఇట్ ఈస్ అ థాట్ అవుట్ డెసిషన్. ఎందుకంటే ఇంకోటి వచ్చి నువ్వేం నేర్చుకోలేదు అని చెప్పడానికి ముందే నేను నేర్చేసుకోవడం బెటరు, నా మిస్టేక్స్ కరెక్ట్ చేసేసుకోవడం బెటరు కదా. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అనదర్ పర్సన్ ఎ ఛాన్స్. నాకు సినిమాలు ఆడకపోయినా నా పర్ఫార్మెన్స్ వల్ల సినిమా ఆడకపోతే మాత్రం నేను ఎక్కడి నుంచి దూకుదామనే పరిస్థితిలో ఉంటాను నేను. అంటే అంత రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారు మీరు ఆన్ మై పర్ఫార్మెన్స్. అర్థమైంది. ఇంతకు ముందు నా మొత్తం సినిమాకి నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడిని. అందుకే నేను ప్రతి సినిమా రిలీజ్ అవ్వక ముందు నేను వెళ్ళి పొలు దండాలు పెట్టడాలు, ఈ మెట్లెక్కి వస్తానని మొక్కోడాలు అవన్నీ చేసేవాడిని. బట్ ఆఫ్టర్ ఐ రియలైజ్డ్ ఓ సినిమాకు డైరెక్టర్ కావాలి, కెమెరామెన్ కావాలి, ఎడిటర్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, మంచి హీరోయిన్ కావాలి, వీళ్ళందరూ కలిస్తేనే ఒక మంచి సినిమా. అది అర్థమైన రోజు నేను ఓకే, I'm only a part of it, I'm not the entire cinema అని అర్థం చేసుకున్న రోజు డబ్బింగ్ చూసుకొని, డబ్బింగ్లో ఎక్కడైనా తప్పు చేస్తే మళ్ళీ ఒకసారి దాన్ని ప్లే చేసి ఈ మిస్టేక్ చేయకూడదు అని అర్థం చేసుకొని ఆ తర్వాత సినిమా చూడడం మానేశాను. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ మోర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద రిజల్ట్ దాన్ ద ఎఫర్ట్. మై ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఇన్ ద ఎఫర్ట్, నాట్ ఇన్ ద రిజల్ట్. ఈ సినిమా ఆడడం కోసం నేను ఇలా చేశాను, సినిమా 100 రోజుల కోసం ఇలా చేశాను, ఈ సినిమా అవార్డు నో, ఈ సినిమా బాగా చేయడం కోసం ఇలా చేస్తాను అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుందో జరగదు. దట్ ఈస్ మై కన్విక్షన్.